హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు అయితే మంచి మంచి టిప్స్ చూద్దాం. ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ అండి. ఫస్ట్ టిప్ ఏంటంటే, మనం పాలు ఎప్పుడైనా కాంచేటప్పుడు ఇలా సిమ్లో పెట్టుకొని పూర్తిగా సిమ్లో పెట్టుకొని కాంచినామంటే మీగడ అనేది బాగా వస్తుంది. అలాగే పల్చటి పాలు కూడా బాగా పెరుగు గడ్డ మాదిరి వస్తుందండి. ఇలా మామూలుగా మనం పాలు త్వరగా తోడుకోవాలంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఒక గిన్నెలో పాలు పోసుకొని పాలు మరీ ఎక్కువ వేడిగా కాకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా కొద్దిగా పెరుగు తీసుకొని ఒక స్పూన్లో ఇలా బాగా కలిపేసేయాలి. పాలల్లో వేసి కలిపేసి దీన్ని అయితే ఇప్పుడు త్వరగా తోడుకోవాలంటే ఇప్పుడైతే మూత పెట్టేసి బియ్యం డబ్బాలో మనం బియ్యం ఉంటుంటాయి కదా, ఆ డబ్బాలో కనుక పెట్టేసినామంటే త్వరగా పాలు అనేది పెరుగు తోడుకుంటుందండి. మనం ఉదయం పెట్టుకొని మధ్యాహ్నానికి కావాలన్నా కూడా పెరుగు గడ్డ మాదిరి అయిపోతుంది. ఇలా అయితే తోడు పెట్టుకున్న తర్వాత ఇలా డబ్బాలో పెట్టేసుకొని ఒక 4 గంటల తర్వాత తీసి చూడండి పెరుగు అనేది గడ్డ మాదిరి రాయిలాగా అయిపోయింది. ఇలా మనకు అర్జెంటుగా కావాలనుకున్నప్పుడు ఇలా అయితే ట్రై చేయండి. మీగడ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. సిమ్లో పెట్టుకొని కాంచుకోవడం వల్ల మీగడ అనేది బాగా వస్తుంది. చూడండి, ఇలా మీకు అర్జెంటుగా పెరుగు కావాలన్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇప్పుడైతే సెకండ్ టిప్ చూద్దాం. చూడండి, కూరగాయలు ఇలా అవి ఒకటి ఉంటుంటాయి కదా, ఇవి మనము కూర చేసుకోవడానికి సరిపోవు, అలా అని పడేయలేము కదా. అలాంటప్పుడు ఇలా అయితే చేయండి. ఇలా అన్ని 2-3 కూరగాయలు, వంకాయలు అలా మిగిలిపోయినప్పుడు ఇలా మనము ఈ కూరగాయలన్నీ తీసుకొని, మొత్తం ఏ కూరగాయలు ఉన్నాయో అవన్నీ తీసుకొని మనం బాగా ఇవన్నీ శుభ్రంగా కడిగి ఒలుచుకొని ఇలా సాంబార్ చేసుకున్నామంటే వెజిటబుల్ సాంబార్ మాదిరి అయిపోతుంది. మనకు హెల్త్కు మంచిది, అన్ని కూరగాయలు తిన్నట్టుగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ సాంబార్ మనం రైస్ లేకి తిన్నా, దేంట్లోకి తిన్నా, పొంగల్ లేకి తిన్నా చాలా బాగుంటుంది. మనం ఎప్పుడైనా మా ఆఫ్టర్నూన్కైనా తినొచ్చు, నైట్కైనా తినొచ్చు. ఇలా వెజిటబుల్స్ మిగిలినప్పుడు పడేయకుండా ఇలా అయితే సాంబార్ చేసి పెట్టుకోండి. చాలా బాగా ఉంటుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఈ టిప్ కూడా మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. మీకు ఏ టిప్స్ నచ్చినాయని కూడా కింద అయితే కమెంట్ చేయండి తప్పకుండా. థర్డ్ టిప్ అండి. థర్డ్ టిప్ ఏంటంటే, మనం టీ ఫిల్టర్లో ఇలా ఒక్కొక్కసారి ఇలా లూజ్ అయిపోయి మనం టీ వడగట్టేటప్పుడు కింద పోతూ ఉంటుంది. అలా కాకుండా మళ్ళీ టీ ఫిల్టర్ అనేది గట్టిగా స్టిఫ్గా కావాలి, మనం టీ వడగట్టినప్పుడు ఫిల్టర్ చేసినప్పుడు కింద పడకుండా ఉండాలంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇలా ఒక 10 నిమిషాలు కనుక మనం టీ వడగట్టేటప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసినామంటే, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసినామంటే అది ఆ కూలింగ్కి టీ ఫిల్టర్ అనేది టీ స్ట్రైనరు గట్టిగా అయిపోతుంది. అప్పుడు మనం టీ వడగట్టేటప్పుడు అస్సలు కింద పోకుండా పక్కకి రాకుండా టీ అనేది బాగా ఫిల్టర్ అవుతుందండి. చూస్తున్నారు కదా. ఈ టిప్ కూడా మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఇంకొక నెక్స్ట్ టిప్ చూద్దామండి. మనం ఇలా గాజులు వేసుకున్నప్పుడు, మనం జొన్న రొట్టె చేసేటప్పుడు కానీ, ఏదైనా చపాతీలు రుద్దేటప్పుడు కానీ, అంట్లు కడిగేటప్పుడు కానీ గాజులు అనేది ఇలా కిందికి వచ్చేస్తూ ఉంటాయి. వచ్చేసి మనం చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు మనం గిన్నెలు కడిగేటప్పుడు కూడా మనం దీనికి ఉండే ఏదైనా మనం డిజైన్ గాజులు వేసుకున్నప్పుడు అదంతా పోతుందన్నమాట, తడి తగిలి. అలా కాకుండా ఉండాలంటే ఇలా రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసుకొని మనం చేసుకున్నామంటే పనులు చాలా ఈజీగా ఉంటుంది. మనకు గాజులు ఎక్కువ వేసుకున్న ఇబ్బందిగా ఉన్నది. టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి. వెల్లుల్లిని ఒలుచుకునేటప్పుడు మనకు గోర్లు బాగా మంట తీస్తూ ఉంటాయి. అలా కాకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. చాకు తీసుకొని వెల్లుల్లికి ఉండే ముందర ఉంటుంది కదా బొడ్డు, అది కట్ చేసేయండి. ఇలా కట్ చేసిన తర్వాత చూడండి, ఇలా కట్ చేస్తే మనకు వెల్లుల్లి అనేది ఒలచడానికి చాలా ఈజీగా వస్తుంది. ఎన్ని కేజీల వెల్లుల్లినైనా మనం ఈజీగా ఒలిచేసుకోవచ్చు. ఇలా తీసుకున్న తర్వాత ఇలా వెల్లుల్లిని ఇలా పైన పొట్టు అయితే తీసేసేయండి. ఇలా అంతా పొట్టును తీసుకున్న తర్వాత మనము చూడండి ఇలా నీట్గా ఒలిచేసుకోవచ్చు. మనం ఇవి పప్పు తాలింపు లేక కూడా డైరెక్ట్గా వేసేదానికంటే ఇలా ఒలిచి వేసినామంటే పప్పు కూడా చాలా టేస్టీగా ఉంటుంది, స్మెల్ బాగా వస్తుంది. ఈ టిప్ కూడా మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనం స్టిక్కర్స్ కానీ, తిలకం కానీ అలా పెట్టుకున్నప్పుడు, కుంకుమ కానీ ఏదైనా పెట్టుకున్నప్పుడు కొంతమందికి అలర్జీ వచ్చేస్తుంది, అంటే దురద వచ్చేస్తుంది అనమాట పెట్టుకున్న చోట. అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. కొద్దిగా వ్యాజ్లిన్ తీసుకొని మనం అలా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, చిన్న చిన్న గుల్లల మాదిరి వచ్చినప్పుడు
దురద వచ్చినప్పుడు ఇలా ఫస్ట్ వ్యాజిలిన్ అయితే కొద్దిగా వ్యాజిలిన్ పూసేసుకోండి. ఇలా వ్యాజిలిన్ రుద్దుకున్న తర్వాత మనం స్టిక్కర్ కానీ తిలకం కానీ కుంకుమ కానీ ఏదైనా పెట్టేసుకున్నామంటే అస్సలు ఇన్ఫెక్షన్ లేకుండా దురద రాకుండా నీట్గా ఉంటుందండి. అస్సలు మనకు పెట్టుకున్నప్పుడు ఇబ్బంది కలగకుండా ఉంటుంది. టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనం టమాటా ప్యూరీ మనం ఏదైనా కర్రీలోకి కానీ దేనిలోకి కానీ టమాటా ప్యూరీ కావాలన్నప్పుడు ఒక్కొక్కసారి కరెంట్ ఉండదు. అలాంటప్పుడు మనం ఆ ప్యూరీ ఎలా తయారు చేయాలి అనుకుంటుంటాం కదా, అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇలా మనం కొబ్బరి తురిమే దాంతో ఇలా తురిమేసినామంటే టమాటా ప్యూరీ అయితే రెడీ అయిపోతుందండి. మనకు కరెంటుతో అవసరం లేకుండా మనకు కావాలనుకున్నప్పుడు ఇలా ప్యూరీని అయితే తయారు చేసుకోవచ్చు. మిక్సీ జార్తో పని లేదు, కరెంటుతో పని లేదు. మనకు ప్యూరీ కావాలన్నప్పుడు ఫటాఫట్గా మనం ఏది కర్రీ చేసుకున్నప్పుడు అప్పటికప్పుడు చేసుకొని కూరలో వేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ టిప్ కూడా మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్, మనం నిమ్మకాయలు మామూలుగా ఉదయాన్నే పరగడుపున చాలామందికి తాగే అలవాటు ఉంటుంది. లేదంటే కొద్దిగా నిమ్మరసం లెమన్ టీలో కానీ అలా వేసుకోవాలన్నప్పుడు కొద్దిగా అవసరం పడుతుంది. అలాంటప్పుడు మనం నిమ్మకాయనంతా కట్ చేసి వేస్ట్ చేసుకోకుండా ఇలా ఒకటి టూత్పిక్ తీసుకొని ఇలా కొద్దిగా హోల్ పెట్టుకోండి. ఇలా హోల్ పెట్టుకొని మనకు ఎంత నిమ్మరసం అయితే అవసరమో అంత నిమ్మరసం పిండేసుకోండి. ఇలా పిండేసుకొని మిగిలిన నిమ్మకాయని అలానే పెట్టేసుకొని కవర్లో కానీ బాక్స్లో కానీ పెట్టేసుకున్నామంటే మనకు నిమ్మకాయ వేస్ట్ కాకుండా మళ్ళీ ఎన్ని రోజులకైనా మనం వాడుకున్న నీట్గా ఉంటుంది. చూడండి, ఇలా నిమ్మరసం కావాల్సిన నిమ్మరసాన్ని తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.